మౌత్ వాష్ చేశాక మనం చేసే ఈ చిన్న తప్పు దాని ప్రయోజనాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. ఆ చిన్న తప్పు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ 1 మినిట్ వీడియోని పూర్తిగా మిస్ చేయకుండా చూడండి. సేవ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మౌత్ వాష్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. ఈ మౌత్ వాష్ అనేది టూత్ బ్రషింగ్కి అస్సలు రిప్లేస్మెంట్ కాదు. రోజుకి 2 సార్లు టూత్ బ్రషింగ్ కంపల్సరీ. దాంతోపాటుగా డెంటల్ ఫ్లాస్ కూడా మస్ట్ అనే చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ప్రతి మౌత్ వాష్ ఒకే రకంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివిటీకి ఒక రకమైన మౌత్ వాష్, బ్లాక్ కంట్రోల్కి ఇంకో రకమైన మౌత్ వాష్, నోటి మంటకు ఇంకో రకమైన మౌత్ వాష్, చిగుళ్ళ సమస్యకు ఇంకో రకం. ఈ విధంగా ఒక్కొక్క సమస్యకు ఒక్కో రకమైన మౌత్ వాష్ ఖచ్చితంగా కరెక్ట్గా తెలుసుకునే వాడాలి. ఇంకా మూడో విషయం ఏంటంటే ప్రతి మౌత్ వాష్ని ఒకే రకంగా వాడలేం. డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎన్ని రోజులు వాడాలి, రోజుకి ఎన్నిసార్లు వాడాలి, వాడిన ప్రతిసారి ఎన్ని నిమిషాలు వాడాలి ఖచ్చితంగా కనుక్కొనే వాడాల్సి ఉంటుంది. కానీ నేను మొదట్లో చెప్పినట్టు మౌత్ వాష్ వాడటంలో మనం చేసే చిన్న తప్పు ఏంటంటే మౌత్ వాష్ చేసిన వెంటనే నోట్లో నీళ్ళేసి పుక్కిలించి ఊసేసేయటం. అలా చేయటం వల్ల మౌత్ వాష్లో ఉండేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి దానివల్ల మనకు అస్సలు ప్రయోజనం ఉండకుండా అయిపోతుంది. వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ వివేక్ కందనూరు, MDS, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. మీరు మౌత్ వాష్ వాడుతున్నారా? ఏ కండిషన్కి మీరు మౌత్ వాష్ వాడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ కండిషన్ని మెన్షన్ చేయండి. మా కమింగ్ వీడియోలో ఆ కండిషన్ని క్లియర్గా డిస్క్రైబ్ చేసి మౌత్ వాష్ ఏది వాడాలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, యువర్ డాక్టర్ వివేక్ కందనూరు. థ్యాంక్ యూ.